ఎమ్మెల్సీలు కవిత తీన్మార్ మల్లన్న మధ్య డైలాగ్ వార్ నడిచింది. తనపై హత్యాయత్నం చేయించిన కవిత సభ్యత్వం రద్దు చేయాలన్నారు చింతపండు నవీన్. తన జోలికొస్తే అగ్గి రవ్వనై రగులుతానంటూ కవిత హెచ్చరిస్తే 3 ఏళ్లలో మిమ్మల్ని పాతాళానికి తొక్కేస్తానని వార్నింగ్ ఇచ్చారు మల్లన్న. నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న గారు మీరు మాట్లాడిన దానికి డెఫినెట్గా ఆవేశం వచ్చి మా కార్యకర్తలు మా నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారు. అయితే మీరు కాల్పులు జరుపుతారా? అంత క్రూరత్వం ఎందుకు? అంటే ఒక ఆడబిడ్డను ఎంత మాట పడితే అంత మాట అనేసి తెలంగాణ పదజాలం గిట్లనే ఉంటది గట్లనే ఉంటది అని అంటే ఇది మీ టీవీ కాదు, మీరు మేకప్ వేసుకొని వేసే డ్రామా కాదు. ఆడబిడ్డలు అనుకుంటే కనీసం ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళలేరు. మీరు వెంటనే తీన్మార్ మల్లన్న గారిని అరెస్ట్ చేయాలి. ఎథిక్స్ కమిటీకి మీరు రిఫర్ చేయండి. చైర్మన్ గారికి డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి. తీన్మార్ మల్లన్న గారిని వెంటనే ఎమ్మెల్సీ నుండి సస్పెండ్ చేయమని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను మామూలు ఆడబిడ్డను కాదు చెప్తున్నా. అగ్గి రవ్వనై రగులుతా ఎక్కువ తక్కువ వేస్తే తీన్మార్ మల్లన్న గారు జాగ్రత్త నేను చెప్తున్నా. కల్వకుంట్ల కవిత బంధువు సుజిత్ రావు అనేటువంటి వ్యక్తి లోపలికి వచ్చి మా గన్మెన్ దగ్గర గన్ లాక్కొని నా పైన ఫైర్ చేయడానికి ప్రయత్నించిండు. అప్రమత్తమైనటువంటి మా గన్మన్ గాల్లో కాల్పులు జరపడం జరిగింది. నా పైన దాంతో కొట్టడం జరిగింది. కల్వకుంట్ల కవిత ప్రేరేపించి ఇక్కడికి తోలిచ్చి హత్యా ప్రయత్నానికి పాల్పడింది. సాటి ఎమ్మెల్సీ పైన హత్యాయత్నం ప్రయత్నించినటువంటి కల్వకుంట్ల కవిత గారి ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక్కడ మర్డర్లు చేయమని చెప్తారా? ఇక్కడ మర్డర్లు చేయొచ్చు. తోటి శాసన మండలి సభ్యుని మర్డర్ చేయమని మా శాసన మండలి చైర్మన్ గారు పర్మిషన్ ఇస్తే వచ్చింది ఆయనకి. నేను చెప్తా ఉన్నా, మీరు రాసి పెట్టుకోరి. రాబోయే 3 సంవత్సరాల్లో మిమ్మల్ని రాజకీయంగా పాతాళానికి తొక్కే బాధ్యత మాది.